ఇప్పుడు అడగచ్చా సార్? ఇది మీరు చాలా నాళ్ళ తర్వాత మీడియా ముందుకు క్వశ్చన్స్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా. 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మిస్ అయ్యారు మీరు. ఒకటి ఏంటంటే మొన్న పర్సంటేజ్ సిస్టమ్ గొడవ, ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న స్ట్రైక్. మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ప్రొడక్షన్లో ఉన్నారు, ఎగ్జిబిషన్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ పర్సన్ ఏమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళతో సహా మీరు కూడా పర్ఫెక్ట్ పర్సన్. అది చెప్పండి సార్, రెండిట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో. థియేటర్ పర్సంటేజా? అవును. వీ వాంట్ థియేటర్స్ టు బీ ఆన్ రెంటల్ బేసిస్. మాకు థియేటర్ ఉన్నా, విమల్ ఉన్నా కానీ మేము శశిని అడుగుతాం, రెంట్కి ఇమ్మని అడుగుతాం. ఇంకా దాంట్లో వేరేదే ఉంది. ఓకే, మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎగ్నెస్ట్ మీరు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ గురించి. వేజ్ గురించి నౌ ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఇట్స్ వెరీ టఫ్ ఫేజ్. సో ఈ టైంలో ఇది సో డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్ కూడా ఈ అసోసియేషన్లు, ఫెడరేషన్లు ఇవన్నీ బ్రేక్ అయితే తప్ప ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు అని అంటున్నారు. అన్రీజనబుల్గా వేస్టేజ్లు, బడ్జెట్లు పెరిగిపోవడానికి వీళ్ళే కారణం అని కూడా అంటున్నారు. మీ వ్యూ ఏంటంటే దాని మీద? అంటే బ్రేక్ అవుతుందా లేదా కానండి, రైట్ నౌ ఇంక్రీజ్ చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ బాగాలేదు, నాన్ థియేట్రికల్ మార్కెట్స్ తగ్గినాయి. సో రైట్ నౌ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్, అది మటుకు చెప్పగలను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ పక్కన పెడితే చాలామంది ఆ అసోసియేషన్లో, యూనియన్లు కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ఒపీనియన్ ఏంటి దానికి? ఎనీథింగ్ మా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది, ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి. ఏది వస్తుంది బడ్జెట్ కంట్రోల్లోకి? ఏం చేస్తే వస్తుంది మీ వ్యూలో? చూడాలండి. అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు నేను సినిమాని 100 రూపాయలు తీసి 90 రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అస్. బట్ అట్లా అని చెప్పి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. బోత్ థింగ్స్ టు బ్యాలెన్స్ బోత్. శశి గారు సార్, అంటే ఆల్మోస్ట్ చాలా డక్కా ముక్కీలు తిన్న డిస్ట్రిబ్యూషన్లో మీరు ఎగ్జిబిషన్